ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ బ్యాక్ టు వాక్ విత్ గాడ్ మై యూట్యూబ్ ఛానల్. మరి నిన్నటి దినాన పరిశుద్ధ దినం మట్టలాదివారం సందర్భంగా మరి దేవుని మందిరానికి మనందరం వెళ్ళి ఉన్నాము. అయితే మేము వెళ్ళినటువంటి సంఘంలో దైవజనురాలు మంచి వాక్య భాగాన్ని అందించారు. అది మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మరి మార్కు సువార్త 11వ అధ్యాయంలో రాయబడిన ప్రకారము మరి ఇద్దరు శిష్యుల్ని మరి యేసయ్య పంపించి కట్టబడిన ఒక గాడిదని తీసుకొని రండి, అది వాళ్ళు ఎందుకు ఈ గాడిద కావాలి మీకు అని అడిగితే అది ప్రభువునకు కావాల్సినదని చెప్పినప్పుడు వాళ్ళు ఆ గాడిదని మీతో కూడా ఇచ్చి పంపిస్తారు అనేటువంటి ఆ లేఖన భాగాలని చదివినప్పుడు ఆ యొక్క సారాంశం మొత్తం మీద కూడా ఒక 3 మాటలు పర్టికులర్గా మనం నేర్చుకునే అంశాలు, ఒక 3 అంశాలు దైవజనురాలు స్పష్టంగా వివరించారు. అదేంటంటే మొదటి మాట వచ్చేసి కట్టబడిన గాడిద, రెండో మాట వచ్చేసి భారాలు మోసే గాడిద, మూడో మాట వచ్చి మెడవంచని గాడిద. ఈ 3 అంశాలని ఎంతో క్లుప్తంగా వివరించారు. ఫస్ట్ కట్టబడిన గాడిద అంటే మరి ఈ యొక్క మాటని మనుషులంగా మనకి మనం అప్లై చేసుకుంటే ఆ గాడిద ప్లేస్లో మనల్ని మనం అక్కడ పెట్టుకున్నట్లయితే గాడిద ఎలాగైతే కట్టబడి ఒక చోట దాన్ని బంధింపబడి అలాగే ఉండిందో అలాగే మనుష్య జీవితంలో మనం కూడా మన జీవితంలో ఎన్నో విషయాలు మనం కట్టబడిన వారంగా ఉంటాం. ఈ లోక సంబంధమైన జీవపడమ్మము చేత, చెడు వ్యసనాల చేత మనం కట్టబడి ఉంటాము. అలాంటి కట్టబడిన మన స్థితిని అక్కడ దేవుడు ఎలాగైతే మనుషులను పంపించి ఆ కట్టబడిన గాడిదని విడిపించి ఉన్నాడో అలాగే కట్టబడిన స్థితిలో ఉన్నటువంటి మన జీవితాలను కూడా దేవుడు విడిపించే దేవుడుగా ఉన్నాడని చెప్పేసి ఆ మొదటి మాటను వివరంగా వివరించారు. అయితే ఈ కట్టబడిన స్థితిలో ఉన్నటువంటి మనల్ని దేవుడు ఎలాగ విడిపించగలడు అంటే ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 8వ వచనంలో ఉంటుందన్నమాట. ఆయన మన కట్లను తెంపే దేవుడై ఉన్నాడని. అంటే మనం ఏ స్థితిలో కట్టబడినా కానీ ఈ లోకం మనల్ని కట్లలో నుంచి తెంపదు, కానీ ఇంకా మనల్ని కట్టి బంధించి ఊపిరాడకుండా చేస్తుంది. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది మన కట్లను తెంపే దేవుడై ఉన్నాడు. దేవుడికి మన పట్ల ఒక ప్రణాళిక ఉంది. మన స్థితిని మార్చాలని దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి అక్కడ కట్టబడిన స్థితి, కదలలేని స్థితిలో నా గాడిదను దేవుడు జ్ఞాపకం చేసుకొని మనుషులను పంపించి విడిపించినట్లు నా జీవితం కూడా కట్టబడి ఉంటే మన దేవుడు విడిపించేవాడై ఉన్నాడని మొదటి అంశంగా కట్టబడిన గాడిద, దాని ప్లేస్లో కట్టబడిన మనుషులుగా మనం ఉన్నట్లయితే మన దేవుడు మన కట్లను విప్పేవాడని మొదటి పాయింట్ అని చెప్పారు. రెండవ పాయింట్గా భారాలు మోసే గాడిద స్వభావం ఏంటి? నార్మల్గా మనం ఆలోచించినట్లయితే చాలా భారాలను మోసుకుంటూ తన వీపు మీద భారం పెట్టి మోసుకుంటూ వెళ్ళే స్వభావం కలిగినటువంటి గాడిద. అయితే దేవుడు ఎప్పుడైతే ఆ గాడిద మీద ఎక్కి ఉన్నాడో తన వీపు మీద మోసే ఆ బట్టలన్నీ దాని కాళ్ళ కింద పరిచేరంట. అక్కడ ఆ సాదృశ్యాన్ని మనం ఒక్కసారి మనుషులంగా మన జీవితాల్లో మనం అన్వయించుకున్నట్లయితే మనము కూడా ఎన్నో భారాలు మోసుకుంటూ ఉంటాం. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, నీ భారము యెహోవా మీద మోపుము, అప్పుడు ఆయన నిన్ను ఆదుకొని నన్ను. కీర్తన గ్రంథం 55వ అధ్యాయం 2వ వచనంలో రాయబడిద్దని ఆ లేఖన భాగాన్ని వివరించారు. మన దేవుడు మన భారాలలో మనల్ని ఆదుకునేవాడుగా ఉన్నాడు. అలాగే సామెతలు 16:3వ వచనంలో కూడా ఉంటుందంట, మనం ఎలాంటి భారం అయితే కలిగి ఉన్నామో ఆ భారాల్లో మన దేవుడు తీసివేసి మన కార్యాలను సఫలం చేసే దేవుడుగా ఉంటాడని. అలాగే మత్తయి సువార్త 11:28 ప్రకారము సమస్త భారం మోయుచున్న జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానని. ఒకవేళ మనం ఏ భారంతోనైనా ఉన్నట్లయితే మన దేవుడు భారాలు మోస్తున్నటువంటి మన జీవితాల్లో ఆ భారం మన నుంచి తీసివేసి మన భారాలు ఆయన మోసేవానిగా ఉన్నాడని రెండవ పాయింట్గా మరి చెప్పడం జరిగింది. మొదటి పాయింట్ వచ్చేసి కట్టబడిన గాడిద, రెండవ పాయింట్ వచ్చేసి భారాలు మోసే గాడిద. కట్టబడిన గాడిదని విడిపించినట్లు దేవుడు కట్టబడిన పరిస్థితిలో ఉన్న మనల్ని విడిపించేవాడిగా ఉన్నాడు. భారాలు మోసే గాడిద ప్లేస్లో మనల్ని ఊహించుకున్నట్లయితే మనమే ఎన్ని రకాలైన భారాలు కలిగి మన జీవితంలో ఉన్నామో వాటన్నిటిలో నుంచి 3 విధాలుగా దేవుడు మనల్ని 3 రకాలైన పాయింట్లు చెప్పారు. అదేంటంటే ఆదుకునే దేవుడు, మన కార్యాలు సఫలం చేసే దేవుడు, మనకి విశ్రాంతినిచ్చే దేవుడు. మనం ఎప్పుడైతే మన భారాలు దేవునికి ఇస్తామో మన దేవుడు మనల్ని ఆదుకుంటాడు, మన కార్యాలు సఫలం చేస్తాడు, మన భారాలను తీసివేసి విశ్రాంతి అనగా నెమ్మదిని కలుగు చేస్తాడు. మూడోదిగా వచ్చేసి ఇంకొక మాట ఏమి చెప్పారంటే మెడవంచని గాడిద. చాలాసార్లు గాడిద ఎలాగైతే మెడవంచదో మన జీవితాల్లో కూడా కొన్ని పరిస్థితుల్లో మనము దేవునికి ఎదురాడి నిలిచేవారిగా ఉంటాం. అలాంటి సందర్భంలో ఒక వాక్యాన్ని చూపించారండి. నిర్గమకాండము 13:13లో ఉంటుంది. లేఖన భాగంలో రాయబడి ఉంటుంది, ప్రతి గాడిద తొలి పిల్లను వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠింపవలెను. ఇక్కడ గాడిద స్థానంలో ఉన్నటువంటి మనల్ని విడిపించడానికి మనకు మారుగా గొర్రెపిల్ల అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు మరి ఆయన తను తాను అప్పగించుకొని మన అందరికీ విమోచన కలుగజేశారు. అంటే మనం చాలా సందర్భాల్లో
దేవునికి ఎదురాడి లోకాశల్లో శరీరాశలతో పాపంలో బ్రతుకుతున్నప్పటికీ మన దేవుడు మన స్థానంలో మన పాప భారం ఆయన మీద వేసుకొని మన కొరకు మరణించినట్లుగా సెలవిస్తున్నారు. కాబట్టి టోటల్గా మరి ఈ మార్కు సువార్త 11వ అధ్యాయంలో రాయబడిన ప్రకారము దేవుని ఉద్దేశం మన పట్ల ఏమై ఉందంటే దేవుడు కోరుకుంటున్నాడు. అక్కడ గాడిద ఎలాగైతే నాకు కావాలి అని దేవుడు చెప్పమన్నాడో నిన్ను నన్ను దేవుడు అలాగే కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ వాక్య భాగం ద్వారా నేను తెలుసుకున్నది ఏంటంటే, మనము కట్టబడే స్థితిలో ఉన్నప్పుడు, మనం భారాలు మోసే పరిస్థితిలో ఉన్నప్పుడు, మనము మన హృదయము దేవునికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు, మనం మెడవంచని స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని ప్రేమించి జ్ఞాపకం చేసుకొని ఆనాడు శిష్యులు వచ్చి ఈ యొక్క గాడిద మాకు కావాలి, అది ప్రభువుకు కావాల్సి ఉన్నది అని ఎలాగైతే చెప్పారో ఈరోజు దేవుని వాక్యము మనతో చెప్తుంది, మనము ప్రభువునకు కావలసిన వారము. ఎవరైతే ఈ మాటలు వింటున్నారో మీ అందరి జీవితము దేవుడు ఊరకనే కలుగు చేయలేదండి, మీరు దేవునికి కావలసిన వారై ఉన్నారు. కాబట్టి ఈ మట్లాదివారం సందర్భంగా నేను విన్నటువంటి వాక్యము మీకు మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఉంటుందని నేను పంచుకుంటున్నాను. మరి ఇంకా చాలా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు. వీడియో లెంత్ అవుతుందని నేను షార్ట్కట్లో కొన్ని పాయింట్స్ క్లుప్తంగా చెప్పాను. ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటాయని ఆశపడుతున్నాను. మనం ఎవ్వరము ఊరకనే సృష్టించబడలేదు. ఒకవేళ మన జీవితం ఏ పరిస్థితిలో ఉన్నా దేవుడు ఆనాడు కట్టబడిన గాడిదను ఎలాగైతే ఆయన కొరకు కావాలని పిలుచుకొని ఉన్నాడు, నిన్ను నన్ను అలాగే ప్రతిష్ఠించుకొని పిలుచుకొని ఉన్నాడు. కాబట్టి దేవుని కృపలో మనం ఉన్నాం. దేవుని కొరకు జీవించుదుము గాక. ఆమేన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో చివరి వరకు విన్నందుకు మీ అందరికీ నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్రైజ్ ద లార్డ్. లైక్